ఏం మాట్లాడతారు హరీష్ రావు? పోయి డిపాజిట్ తెచ్చుకో మెదక్లా, మళ్ళీ డ్రామా లేకు పబ్లిక్ ఉరికించి కొడతారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి రోజు చెప్తానే ఏదైతే కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది అంటే బిడ్డ లేకపోతే నీకైనా నాకైనా మన బిడ్డ జైల్లో ఉంటే మనం కూడా అదే పొజిషన్ ఉంటాం. ఏం మాట్లాడుతున్నా అర్థమవుతలేదు. ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చీఫ్ ఇంజనీర్లు ఈఎన్సీ పక్క పెట్టి నేనే చీఫ్ ఇంజనీరు, నేనే డిజైనర్ని, ఇంకో గవర్నర్ ఉండే వాడు కాళేశ్వరరావు, ఈయన పేరు కేసీఆర్ కాదంట, కాళేశ్వరరావు, అన్ని పెట్టి మొత్తం ముఖ్య డిజైనర్ నేనే, ప్రపంచమంతా అద్భుతం ఇది, బస్సులు హెలికాప్టర్లు పెట్టి చూపిస్తే పోనీ చూసి రాకముందే కూలిపోయాది. ఈబీసీ వేసిండ్రు, కూలిపోయింది కూడా వేసిండ్రు, కూలిపోయింది వేసిండ్రు. ఎవరైనా ఇవన్నీ నాకు మొత్తం సబ్జెక్ట్ కదా. ఇరిగేషన్ మినిస్టర్ రోజు మాట్లాడుతున్నాం, మళ్ళీ మీ టైం వేస్ట్ చేయొద్దు. ఇలా మనం అవలేసి రాసి సబ్జెక్ట్ ఒకటే, జోకర్ అయిపోయిండు, జాలేస్తుంది, నవ్వు వస్తుంది, ప్రభావం కూడా తెలియదు. ఆయన 6 సార్లు 7 సార్లు ఎమ్మెల్యే గెలిచినాడు. ఇది పబ్లిక్ అవలా అనుకుంటున్నా, పబ్లిక్ని అవలాలు చేద్దాం అనుకుని ఇప్పుడు హరీష్ రావు కాస్త అవలేష్ రావు అయిపోయిండు. అందుకని దండం హరీష్ రావు, నీ నాటకాలు బంద్ చేయరా నాయన. అగ్గిపెట్టే, నిరాహార దీక్ష, దళిత ముఖ్యమంత్రి అన్ని చూసిండు, నీకు ఏ డిపాజిట్ వస్తుంది. ఈయన కేసీఆర్ లాస్ట్కి చెప్తున్నా, మా శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడతారు, తెలంగాణ ఉద్యమకారులు మాతో పాటు 8 నుంచి 12 సీట్లు వస్తాయి. బీజేపీకి ఏంటంటే 1 or 0 ఏమో అన్నాడు కదా, 1 or none. కాంగ్రెస్ గురించి చెప్తున్నాడు. దాన్ని బట్టి అర్థమైంది 88 సీట్లు వచ్చి ముఖ్యమంత్రి అయినా 3 నెలలకు ఎన్నికలు జరిగితే 9 వచ్చినాయి. సర్పంచ్ నుంచి జడ్పీ చైర్మన్ల వరకు ఎమ్మెల్యే క్యాండిడేట్లు, సిట్టింగ్ ఎంపీలు, 4 ఎమ్మెల్యేలు, క్యాడర్ అంతా మా పార్టీలో కలిసింది. ఇప్పుడు 8 నుంచి 12 ఎట్లు వస్తుంది మీరు లెక్కలేరు. ఇక ఈడేమైనా ఈవీఎం మిషన్ రిగ్గింగ్ చేద్దాం అనుకుంటున్నా, లేకపోతే ఈయన 4 ఏళ్ళల్లో అసెంబ్లీకే రాకపోయా, ఆ ఫ్లోర్ లీడర్ కూడా ఎన్నుకోకపోయా, కట్టెపట్టుకున్నా ఈ నుంచి నదగిరి హిల్స్కెళ్ళి కారు న్యూట్రల్ వేసినా అసెంబ్లీకి వస్తాయి 5 నిమిషాల్లో. నల్గొండకు వచ్చి ఏదో కృష్ణానీళ్ళు ఓడరా జగన్మోహన్ రెడ్డితో ఫామ్ హౌస్ ప్రగతి భవన్ పిలిచి గంటలు చర్చలు, అగ్రిమెంట్లు. నువ్వు ఆయనకు పైసలు ఇస్తావు, నీ ఎలక్షన్లో ఆయన ఇస్తాడు, ఈయన ఎలక్షన్ ఆయన ఇస్తాడు. రోజా ఇంటికి పోయి ఆడ నువ్వు నీకు రాయలసీమ రతనాలు తీసేస్తాను. నీ సగదానికి నల్గొండ నిండబెడుతుంది, మహబూబ్నగర్ నిండబెడుతుంది, ఖమ్మం నిండబెడుతుంది. అందుకనే కదా 36 సీట్లకు 32 సీట్లు, బ్రహ్మాండమైన 5-6 50,000 మినిమం మెజార్టీ మాది. మా జిల్లాలో గెలిచిన ఒక వాటర్ ప్లాంట్ నీళ్ళు అమ్ముకునే జగదీష్ రెడ్డికి ఏమో 3,000 మెజార్టీ. అది కూడా దోసుకున్న సొమ్ము ఉంది కాబట్టి గెలిచిండు. అది కూడా పోయే సీట్. ఎప్పుడు పార్లమెంట్ ఎన్ని సీట్లా? నువ్వు కూడా హరీష్ రావు లాగా అయిపోయినట్టున్నావు. డ్రామా అనుకుంటారా? ఇది జోకా మీకు? ఒకసారి రా నాయమంటరా, నువ్వు నాయమంటరా, గుండు సుధారా అని మేము పిలిచినావా? వచ్చి డైరెక్ట్ వచ్చి జాయిన్ అయింది వరంగల్ మేయర్. మేము అడిగినావా రమ్మని? నీ పోలింగ్ నాటికి ఎక్కడ డిపాజిట్ రాదండి, వస్తే మీ దగ్గర డిపాజిట్ రావచ్చు. ఈ అవలేష్ రావు ఇట్లా రోజు ఆడపడి ఈ నాటకాలు వేస్తున్నారు. ఇవాళ లెటర్ రాజీనామా లెటర్ చూసినాక ఆ డిపాజిట్ కూడా రాకుండా అయిపోయింది. ఎందుకంటే రైతులు నవ్వుకుంటారు, అందరూ చదువుకున్న వాళ్ళే. రాజీనామా చేసేవాడు ప్రభావాలు రాయాలి. అందరు పబ్లిక్ పిచ్చోళ్ళు అనుకుంటారండి. 10 ఏళ్ళు పిచ్చోళ్ళు చేసిండ్రు. ఇప్పుడు మీరు పిచ్చోళ్ళు అయిపోతున్నారు. ఒకటి జైల్లో, ఒకటి బయట. ప్రణీత్రావు, భుజంగరావు, రాధాకృష్ణరావు, రావులందరూ అలానే ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ ఎంతమంది పోతారో తెలియదు. ఇంకా మా సెక్రటరియట్లో ఒకటి ఉన్నది, షాపూర్జీ పల్లెంజి వాటి కట్టిండు టెండర్. ఆఖరికి ఫైల్ వస్తే తీసి అతలు పడేసిన. అందులో ఐటీది టెండర్లో లేదు. అది అంటే ఈ డిబేట్ కావద్దు, మన అవలేష్ రావుది ఇంపార్టెంట్. అందులో 270 కోట్లు, అందులో వీడియో కాన్ఫరెన్స్, ఫోన్స్ ఇవన్నీ ఉంటాయి, ఇంటర్కమ్స్ ఇవన్నీ. దానికి 50 కోట్లే ఖర్చు అయిందంట. నేను మొత్తం చేసిన కంపెనీని పిలిచి అడిగిన, మరి 270 కోట్లు ఉన్నాయి కదా, నాకు ఫైల్ వచ్చింది, నేను రిజెక్ట్ చేసి పంపించిన. ఎక్కడంటే నాకు తెలియదు సార్, బినామీ కంపెనీ అది, కేటీఆర్ బామ్మర్ది. అంటే గొర్రెలు, చేపలు, కాళేశ్వరం, భగీరథ సారగా సెక్రటరియట్ల ఇంటర్నల్ కనెక్షన్లో ఐటీ సంబంధించిన వైఫై ఇవన్నీ ఉంటాయి కదా ఎక్విప్మెంట్. అందులో కూడా 220 కోట్లు తిన్నారంటే ఏం చేయాలి ఫ్యామిలీని? ఏ జైలు సరిపోతాయి? ఈ చెంచల్ కూడా తీయారు. మన ఇక్కడ ఉంది ఇంకో జైలు మనది, చెంచల్ కూడా సరిపోదు, చెల్లపల్లి సరిపోదు, తీయారు మొత్తం ఈ ఫ్యామిలీనే ఉంటుంది.
అన్నవానికి ఇక బయట కంటికి పంపాలి, లేకపోతే ఇంకా ఎడ పంపాలి వీళ్ళని. ఇదంటే పెద్ద మునగాడు ఆయనకు వచ్చి డ్రామా చేస్తా అని కూడా కొంచెం పబ్లిక్ నమ్మాలన్నాక ప్రభావం రాసుకురావాలి కదా.